హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో వచ్చేసి ఫేస్ ప్యాక్ అనమాట. ఈ మధ్య నేను యూట్యూబ్ క్రియేటర్స్ని కానీ ఆర్ యూట్యూబ్ వీడియోస్లో వేరే అడ్వర్టైజ్మెంట్స్లో ఎక్కడ చూసినా ఆల్ప్స్ గుడ్నెస్ గురించి అయితే బాగా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాను. బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది నిజంగానే జెన్యూన్గా బాగుంటుందా, ఎలా ఉంటుంది అని చెప్పి మన వ్యూవర్స్ కోసం అయితే ఒక డీటెయిల్ రివ్యూ ఇద్దామని నేనైతే వచ్చేసాను. నేనైతే శాండిల్వుడ్ పౌడర్ అయితే బయట స్టోర్ నుంచి తీసుకున్నాను, ఆర్డర్ చేయకుండా. బయట నుంచి అయితే త్వరగా తీసుకొని రావచ్చు. అదే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే రావడానికి కాస్త టైం అనేది పడుతుంది. ఫస్ట్ ఒకటి తీసుకొని యూస్ చేసి అది ఎలా ఉంది అని చెప్పేసి ట్రై చేశాక ఇంకో మిగిలినవి ఆర్డర్ చేద్దామని చెప్పి నేనైతే ఫస్ట్ బయట నుంచి అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు 100 రూపీస్ పడింది. 100 రూపీస్కి క్వాంటిటీ బెటర్ అని అనిపించింది నాకైతే. సో ఇదైతే ఎలా ఉందో చూద్దాము. నేను వచ్చేసి తీసుకున్నది శాండిల్వుడ్ పౌడర్ అండ్ దీని నెట్ క్వాంటిటీ వచ్చేసి అయితే 50 గ్రామ్స్ ఉందన్నమాట. సో దీని డైరెక్షన్స్ ఆఫ్ యూజ్ వచ్చేసి ఫస్ట్ మనమైతే ఫేస్ వాష్ చేసుకొని రోజ్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకొని ఇది ఫేస్కి అయితే ఒక థిక్ లేయర్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ బన్ పెట్టుకొని అయితే వచ్చేద్దాము. వచ్చి నెక్స్ట్ అప్లై చేసుకొని ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఈ మిక్స్ని బౌల్లో అయితే ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇది జిప్లో ఒక బ్యాగ్ ఇచ్చారు. ఇందులో సపరేట్గా ఒక పౌడర్ బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. సో నేను దీంతో ఒక 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను. నేను రోజ్ వాటర్తో అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట. బంజారాస్ రోజ్ వాటర్ ఇది. సో దీంతో అయితే మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే వాటర్తో కూడా యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నాను అనమాట, పేస్ట్ లాగా. దగ్గర ఏదైనా బ్రష్ ఉంటే దాంతో అప్లై చేసుకోండి. నేనైతే సింపుల్గా హ్యాండ్తో అప్లై చేసేస్తున్నాను. కన్సిస్టెన్సీ సరిగా లేదా పౌడర్ ఎక్కువ వేసేసానో తెలీదు. నేనైతే అప్లై చేసినప్పుడు అయితే నాకు ఇలా వచ్చింది. నేను ఇలా అప్లై చేసుకున్నాను. అండ్ ప్యాచీగా ఉంది కొంచెం చూడడానికి. ఇలా ఉందన్నమాట. సో నేనైతే అప్లై చేసేసుకున్నాను. ఇది డ్రై అయిపోయాక మనం వాష్ చేసుకొని రిజల్ట్ ఏంటో చెప్తాను. 15 to 20 minutes అయితే ఇది ఇలా ఉంచుకోవాలంట.
సో ఆ తర్వాత డ్రై అయిపోయాక మనం నార్మల్గా వాష్ చేసేసుకుంటే సరిపోయిద్ది. సో ఇది డ్రై అయ్యాక వాష్ చేసుకొని అయితే రిజల్ట్స్ అయితే చెప్తాను. సో చూసారు కదండి, ఇదైతే డ్రై అయిపోయింది. నేనైతే అప్లై చేసుకొని ఆల్మోస్ట్ 20 minutes అయిపోయింది. సో ఇదైతే డ్రై అయిపోయింది అనమాట. నేనైతే వాష్ చేసుకొని అయితే వచ్చేస్తాను. సో నేనైతే వాష్ చేసేసుకున్నా అండి. వాష్ చేసేసుకున్నాక ఇలా ఉంది. పర్లేదు, ఫస్ట్ టైం కదా, బాగానే ఉంది, నాకైతే బాగానే అనిపించింది. అండ్ వుడ్ పౌడర్ కాబట్టి శాండిల్ వుడ్ అనేది వుడ్ కదా, కాస్త రఫ్గా ఉంది. అది వాష్ చేసేటప్పుడు కాస్త ఇలా స్క్రబ్ చేస్తూ వాష్ చేసుకోండి. మీకు ఎట్ ఏ టైం కొంచెం స్క్రబ్బర్ ఫీలింగ్ కూడా వస్తుంది దాంతో వాష్ చేసినట్టు. అండ్ నెక్స్ట్ అయితే స్కిన్ కూడా సాఫ్ట్గా ఉంది, స్మెల్ కూడా బాగుంది. పౌడర్ శాండిల్ వుడ్ అండ్ రోజ్ వాటర్ 2 యాడ్ చేసాం కదా, సో ఫ్రేగ్రెన్స్ అనేది అయితే బాగుంది. అండ్ అలాగే స్కిన్ అయితే సాఫ్ట్గా కాస్త బ్రైట్గానే అయినట్టు అనిపించింది. సో వీక్లీ ఒక 2 to 3 times అలా రెగ్యులర్గా యూస్ చేస్తే ఒక 1 month అలా మంచి రిజల్ట్స్ ఉంటాయని అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ మీకేమనిపించిందో మీరైతే కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఏమన్నా ప్రోడక్ట్స్ ఏమన్నా ట్రై చేయాలి అని అంటే కామెంట్ చేయండి, నేనైతే ట్రై చేసేస్తాను. ఇన్ కేస్ మీరు కనుక ఇది ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో అది కూడా మీరైతే కామెంట్ చేసేయండి. అండ్ కాస్త వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి. ఇప్పుడే ఈ మధ్య ఛానల్ స్టార్ట్ చేశాము, సో అది కాస్త అందరికీ రీచ్ అయ్యేలా చేయండి. లైక్ చేయండి, ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేలా చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకేమనిపించిందో. అండ్ అలాగే వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. అండ్ ఫైనల్గా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.